దేవుని నమ్ముకున్న వాళ్ళు ఇప్పటికీ మంత్రాలు చేతబడులు ఉన్నాయని నమ్ముతున్నారు. ఇవి ఉన్నాయా లేవా? కర్నూలు, రాయలసీమ, కడప ఎప్పటికీ ఈ మూఢనమ్మకాలు అక్కడ ఎక్కువ. ఇది ప్రశ్న. మంత్రాలు చేతబడులు ఉన్నాయా అంటే భయపడకండి, జాగ్రత్తగా వినండి. ఉన్నాయి. కంగారు అయిపోకండి. మంత్రాలు చేతబడులు చిల్లంగి ఏరియాని బట్టి పిలుస్తారు. ఇవన్నీ ఉన్నాయా అంటే ఉన్నాయి. ఆ ప్రాక్టీసులు ఎప్పటికీ మనుషులు చేస్తున్నవారు ఉన్నారు, ఉన్నాయి. ప్రశ్న, చేతబడులు ఉన్నాయి, చేతబడుల్ని ప్రాక్టీస్ చేస్తున్నవారు ఉన్నారు. ప్రశ్న, నిజముగా అందులో శక్తి ఉంటుందా అన్నది ప్రశ్న. ప్రాక్టీసులు ఉన్నాయి, అది క్లారిటీ వినండి. ఇప్పటికీ కోడుల్ని, కుక్కల్ని ముగ్గేసి నిమ్మకాయలు ఇవన్నీ పశువులు రాస్తున్న ప్రాక్టీస్ ఈరోజు మన ఈస్ట్లో కూడా లేవు. చెప్పండి. మా నాన్నమ్మ రీసెంట్గా చనిపోయింది. జ్వరం వస్తే 3 రంగులు ముద్దలు చేసేది. దిష్టి తీసేది, ఇలా దిష్టి తీసి వెళ్ళిపోతుంటారు. దాన్ని మీ ఏరియాలో ఏమంటారు మరి? ఇలా దిష్టి తీసి ఎండుమిరగాయలు ఇవన్నీ కలిపి ఒక సెంబులో వేసి 3 ముద్దలు, ఒక ఎర్ర ముద్ద, ఒక తెల్ల ముద్ద, ఒక పసుపు ముద్ద చేసేది. చేసి నన్ను అలా కూర్చోబెట్టేవారు పీట మీద. అందరూ బయటపోయి ఇది నేను ఉండే ఎదురుగా ఆ దూపం వేసేసి దాని చూస్తే నాకు భయం వేసేది. ఆ ఎదురు కూర్చోబెట్టి ఇలా దిష్టి తీసి 3 సార్లు ఇలా దిష్టి తీసి ఇలా దిష్టి తీసి ఇలా కొట్టి ఆ చెంపిచ్చి నన్ను ఎక్కడోడు కొట్టేది, ఎక్కడోడు కొట్టేది, ఎక్కడోడు కొట్టేది, ఎక్కడ కొట్టేది అనేది. నా జ్వరం మీద ఉన్నప్పుడు ఆకలేస్తుందిగా, తింటావా అని అడిగేది. నన్ను తింటాననేవాడిని నేను. ఆకలేసి ఎర్రగా అవుతుంది, తింటావంటే నీ పని చెప్తా అంటే ఆవిడ ఫీలింగ్ ఏంటంటే నాలో ఉన్న దయ్యంతో మాట్లాడుతుంది అనమాట. తింటావు అనేది నన్ను. నేను ఇదేంటి తింటా అంటే పెట్టనంటుంది అనుకుంటే మొత్తం మీద తీసుకుని. ఇలాంటి ప్రాక్టీసులు లేవో చెప్పండి? ఇలాంటివి ఎప్పటికీ ఇలాంటి ప్రాక్టీసులు లేవు, ఉన్నాయి. ప్రతి ఏరియాలో ఉన్నాయి. ఇప్పటికీ ఇక్కడికే నేను చెప్తున్నాను. చెక్ చేస్తే మెడలకి మొలతాళ్ళకి లైసెన్సులు ఉంటాయి. తెలుసు ఇక్కడ చాలామందికి లేవా? ప్రాక్టీస్ ఉన్నాయి. క్రీస్తు పూర్వం నుంచి ఎప్పటికీ ఇలాంటి నమ్మకాలు ఉన్నాయి. కానీ జాగ్రత్త, దెయ్యంగోడితో వచ్చిన గొడవ ఏంటంటే వాడు సహజంగానే మంచి వాతావరణాన్ని డిస్టర్బ్ చేయడానికి వాడు వస్తాడు. వాడు మంచిగా బతుకుతున్న వాడిని మంచిగా చూడలేడు, పచ్చని కాపరాల్ని కుదురుగా ఉంచడు, వాడు నీతిమంతులుగా ఉంచడు, వాడు చెడగొట్టడానికి చూస్తాడు. ప్రార్థన చేస్తున్న వారి దగ్గర కూడా వాడు రావడానికి చేసే ప్రయత్నాలు అంతా ఇంత కాదు. అలాంటిది బాగా విన్నాను. అలాంటిది ప్రార్థనలో ఉండి, సభల్లో ఉండి, వాక్యాలు విని ఇన్ని చేస్తుంటాడు. మన దగ్గర రావడానికి ఎగ్గేసుకొచ్చేస్తుంటే ముగ్గేసి నిమ్మకాయ ఎట్టి ముద్ద కలిపి రారా అంటాడు. రాకుండా ఉంటాడా? ఎగేసుకొచ్చేస్తాడు. వెల్కమ్ బోర్డు పెట్టి రారా, నీ నమ్మకాలు మాకు ఎక్కువైపోయినాయి అంటాడు. మన ఒంట్లోకి రాడా? వస్తాడు. నేను సీరియస్గానే చెప్తున్నాను. వాడికి ఉండే దరిద్రపు లక్షణం ఏంటి చెప్పిన? రావద్దన్న వారి దగ్గరికే వస్తాడు. ఇలాంటివి నమ్ముతున్న వారి దగ్గరికి మరి వేగముగా వస్తాడు. వాడు వచ్చినప్పుడు సిన్నులు నువ్వు అనుకున్నట్టుండ. వాడు సిన్నులు ఎలా ఉంటాయి చెప్పిన? యేసుప్రభు కాలంలో వాడు పట్టేవాడట మనుషులకి. కొందరిని ఏం చేసేవాడంటే మానసిక రోగుల్ని చేసేవాడు. మరికొంతమందిని ఏం చేసేవాడంటే శరీరాన్ని అపవిత్రపరచుకోవడానికి గాయాలు చేసుకుని, అపవిత్రాత్మ అని రాయబడింది బైబిల్లో, చదివారా? అపవిత్రాత్మ. ఈ అపవిత్రాత్మలు, మోగ దయ్యాలు, మానసిక రోగులుగా మార్చే ఈ దయ్యాలు నాగరికతతో పాటు అప్డేట్ అయ్యాయి. మీరు నమ్మండి, నమ్మకపోండి. అవి కూడా ట్రెండ్ మార్చాయి. ఆ రోజు మనిషిని పిచ్చోడిని చేసి శ్మశానాలకు తీసుకెళ్ళి ఈరోజు మనిషిని పిచ్చోళ్ళ చేసి వాడిని బజార్లు అంటే తీపున్నాయి జీవితం లేకుండా. ఒకప్పుడు అపవిత్రాత్మ దేహాన్ని గాయించేసుకుంటుంది. ఈరోజు అపవిత్రాత్మ ఎలా పడుతుంది చెప్పినా? నువ్వు బాత్రూంలోకి పోయి ఇందులో అపవిత్రత ఓపెన్ చేస్తావు. లోనికి వచ్చాడు, అడు గుర్తెట్టుకో.
నువ్వు దారంటి పోతున్న ఇలాంటి సభలకు వచ్చిన ఒక ఆడపిల్లని అశ్లీలతతో చూసి అపవిత్రమైన మైండ్ నీకు వస్తుందో అని చెప్తున్నాను. వాడు నీలోకి వచ్చేసాడు. పక్కా ఇది. పోకిరి సినిమాలు, పోకిరి ఇమేజ్లు, పోకిరి చెత్త చెదారు నిన్ను లాగుతుందంటే ఆడు పరిశుద్ధాత్ముడికి అనుకూలం కాదు, ఆడు దెయ్యానికి అనుకూలంగా ఈడు మారిపోయాడని ఇట్టే ఒక మనిషిని చూసి చెప్పొచ్చు. దెయ్యాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. ఆడు ఎలా ఉన్నాడు తెలుసా? నువ్వు చేసే చర్యల్లో వాడు స్పష్టముగా కనిపిస్తాడు. దైవానికి విరుద్ధమైన చర్యలు వాడు చేయిస్తాడు. యేసుప్రభు కాలంలో మనిషిని మరలా చెప్తున్నాను, మానసిక రోగిని చేసేది. ఈరోజు ఎంతమంది లోకంలో పడి వద్దురా అది తప్పురా అన్న వాడు ఎంతగా లోనై చేస్తున్నట్టు రోగిలా, అంటే ఒక వ్యసన కాండ్రు అయిపోయాడంటే వాడిని ఎంతలా మార్చేసింది దెయ్యం. దెయ్యం కూడా అప్డేట్ అయింది. ఆ రోజు పట్టేది ఈరోజు లోపలికి వచ్చి నిన్నే దెయ్యాన్ని చేసేసింది. మంత్రాలు, శుద్రశక్తులు ఉన్నాయంటే ఏజెన్సీ పండు ఎప్పటికీ ఉన్నాయని వాళ్ళు నమ్మి ప్రాక్టీస్లు చేస్తుంటారు. ఎప్పటికీ దొడ్డ ప్రసాద్ అని వీళ్ళందరూ ఏజెన్సీ ఏరియాకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎదురయ్యే కేసులు అక్కడ ఇవన్నీ. అప్పుడప్పుడు మనం పోయినప్పుడు మనం చెప్పే ఎన్నో మాటలు ఇవి అక్కడ ప్రాక్టీస్లు చేస్తారు. అలాంటివన్నీ వారు నమ్ముతారు. నమ్మడమే కాదు, అలాంటి వాటిని బ్లాక్ మ్యాజిక్, విచ్ క్రాఫ్ట్, ఇవన్నీ ఇప్పుడన్నీ ఉన్నాయి అక్కడ. నిన్నగాక మొన్న మధ్య ఆడి పేరు ధోని సినిమా తీశాడు, ఆడి పేరు సుశాంత్ సింగ్ చనిపోయిన తర్వాత సుశాంత్ సింగ్ ఆత్మ నాతో మాట్లాడుతుందని ఒక విచ్ క్రాఫ్ట్, బ్లాక్ మ్యాజిక్, దాన్ని ఇంగ్లీష్లో మనం తెలుగులో శాతపడి చిల్లంగి అంటాం. అది స్టైలిష్లో గ్రీకు పదజాలం నుంచి బాబిలోనియన్స్ వాడిక దగ్గర నుంచి ఉన్న ఈ ప్రాక్టీస్ని ఇప్పటికీ నమ్ముతారు, నిజంగా నమ్ముతారు. నేను చెప్తున్నాను, ఫారినర్స్ ఇప్పటికీ ఆ దురాత్మలకు అనుకూలమైన కార్యాలు చేస్తుంటారు వాళ్ళు. నేను చెప్తున్నా, అలాంటివన్నీ ఎప్పుడైతే ఈ మనుషులు చేయడం స్టార్ట్ చేస్తారో వాడు వస్తాడు. అయితే గుర్తుపెట్టుకోండి, దెయ్యంగోడు మనిషిని బాగా లోని ఎక్కడ చేస్తాడంటే నువ్వు ఏదైతే బాగా బలంగా నమ్ముతావో వాడు ఖచ్చితంగా వచ్చి అలాంటి సిన్నులు వేస్తాడు ఖచ్చితంగా. మనం అనుకుంటాం చచ్చిపోయిన ఆవిడ వచ్చేసింది అనగానే ఆడు ఎలాంటి చెప్పనా, నిజానికి రాడు. నేను చెప్తున్నా, చచ్చిపోయిన ఆవిడ వచ్చేసింది అంటాడు ఎలాంటి చెప్పనా, ఆ చచ్చిపోయిన వాళ్ళ పేర్లు కూడా చెప్పుకుని నీ దగ్గర పోతాడు. అలాంటి నేనే వెళ్ళమని అంటాడు, నేనే పొల్లమని అంటాడు. అంత బద్దికుడు వాడు. కాబట్టి అలాంటివి ఉన్నాయా అంటే ప్రాక్టీసులు ఉన్నాయి. ఆ ప్రాక్టీస్ నమ్మే మనుషులు ఇలాంటి వాతావరణం ఉంటే మనం చెప్తున్నాం, అలాంటి వాతావరణం ఉంటే వాడికి ఎలకం బోర్డు పెట్టి పిలుస్తున్నట్టే ఖచ్చితంగా వాడి యొక్క సాతాను వాతావరణం అక్కడ తెస్టేయడానికి రెడీగా ఉంటుంది. అది అర్థమైంది. కాకపోతే ఇప్పుడు ఇలా పట్టడం, ఇలా ఊగడం, నెత్తికి గోడలకి వేసి కొట్టుకోవడం, తలెరబోసుకోవడం అంత లేదు. ఆడు స్టైల్ మార్చాడు వాడు కూడా. 22కి తగ్గట్టుగానే ఆడు కూడా వస్తున్నాడు. ఆడు మొబైల్లో వస్తాడు, మీ ఇంట్లో నుంచి వస్తాడు. ఈ వాక్యం వింటున్నప్పుడు బయట నుంచి ఫోన్ వచ్చి ఎందుకు ఆ సభల్లో ఏముంటారా భోగమంట వేసుకుందామని వస్తాడు. చాలా రకరకాలుగా వస్తాడు వాడు. కాబట్టి పౌలు గారి టైంలో కూడా ఇవన్నీ ఉండే ప్రాక్టీస్లు అన్నీ, వాటన్నిటినీ పౌలు గారు వాక్యం చెప్పిన తర్వాత ఆ విద్యను లేదని లేదు అక్కడ. ఆ విద్యను నేర్చుకున్న ఆ ఖరీదైన ఆ విద్యను నెక్స్ట్ జనరేషన్, మరలా చెప్తున్నాను, నెక్స్ట్ జనరేషన్ మరలా ఆ ఏరియాలో ఎవరో నేర్చుకోకూడదని అక్కడితో దాన్ని ఆపేశారట, అంతం చేసేసారట. అంత దారుణమైన ప్రాక్టీస్ అది.